రైట్, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. నేను మధు. ఇక ఏపీకి సంబంధించినటువంటి వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో బడ్జెట్ను అంటే చివరి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చివరిగా ఉన్నటువంటి బడ్జెట్ను అయితే ఓటా రూపంలో అయితే దాన్ని పెట్టడం జరిగింది. దానిపైన కూడా విభిన్న రకాలుగా అయితే వాయిస్ వినిపిస్తోంది. తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, అలాగే కొత్త పథకాలు ఏవీ లేవు, పాత స్కీముల విస్తరణకే ప్రాధాన్యం, ఉద్యోగులకు దక్కని ఊరట, ఆదాయ పన్ను స్లాబులు యథాతథం, ద్రవ్యలోటు తగ్గింపునికే మొగ్గు, అంగన్వాడీలు ఆశాలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, ఇక పెరగని పిఎం కిసాన్ సాయం, ఆహారం ఎరువుల రాయితీల్లో 8% కోత, మౌలిక వసతుల కల్పనకు 11.11 లక్షల కోట్లు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 ఏళ్లలో 2 కోట్ల ఇల్లు. ప్రధానమంత్రి హయాంలో దశల వారీగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ వచ్చాం, ప్రజలకు నమ్మకం కలిగించి పెట్టుబడులను ఆకర్షిస్తూ సంస్కరణలు చేస్తూ ముందుకు నడిచాం. అలా దేశం ఫస్ట్ అనే మాట మా బలమైన నినాదాన్ని విజయవంతం చేశాం. అన్ని రంగాల్లో స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించాం. నిర్మలా సీతారామన్ బడ్జెట్ మినిస్టర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. మొత్తానికి అయితే 11.11 లక్షల కోట్ల బడ్జెట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఏపీ ప్రభుత్వంపై కూడా కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి కూడా నిన్న ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అశ్విని వైష్ణవ్ కూడాను నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు, ఏపీ ప్రభుత్వాన్ని అడగండి. రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. అలాగే సజ్జలకే 140 కోట్ల, ప్రభుత్వ సలహాదారులకు 680 కోట్ల వ్యయం, అలాగే 89 మందికి ప్రజాధనం వెచ్చించడం అవసరమా? జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఏదైతే ప్రభుత్వంలో సలహాదారులకు సంబంధించి కూడా ఇప్పుడు రచ్చ జరుగుతుంది. ప్రజాధనం అంతంత వ్యయం చేయించాలి, అలాగే ఒక్క సజ్జలకే 2 కోట్ల వరకు కూడా వెచ్చిస్తున్నారంటూ కూడాను వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది అవసరమా అంటూ కూడాను ప్రధానంగా 89 మంది సలహాదారుల అవసరమా, అసలు వారికి అంతంత ప్రజాధనాన్ని వెచ్చించడం అవసరం అంటూ కూడాను జనసేన ప్రశ్నిస్తూ ఉంది. అలాగే నిన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రధానంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యం, అలాగే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అదే నన్ను ఎందుకు అడుగుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి అంటూ కూడా, అంటే ఏపీ ప్రభుత్వాన్ని అడగండి అంటూ కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. 53 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాల్సి ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నాడు రెండంకెలు నేడు సారాములు, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేని సీఎం జగన్, రాష్ట్రాందే పదే మొండి చేయి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం, తాజా బడ్జెట్లోనూ అదే పరిస్థితి. అలాగే నీటిపారుదల అధికారంలో బోర్డుకే, శ్రీశైలం సాగర్ల కింద 5 కంపోనెంట్పై కీలక చర్చ, అన్నీ అప్పగించేందుకు ఏపీ అంగీకారం, విద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన వాటిపై తెలంగాణ సానుకూలత. ఇవి ప్రధానంగా చూస్తున్నాం ఈనాడుకు సంబంధించినటువంటి ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు. అలాగే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా వరాలు వాతలు లేకుండానే ఓట్లాటకు, బడ్జెట్ ప్రసంగంలోనే గెలుపుపై ధీమా, 10 ఏళ్ల ప్రగతే గెలిపిస్తుందని నిర్మలా ఉద్ఘాటన, భవిష్యత్ భారతంపై బంగారు కరడు, మోదీ సర్కార్ మధ్యంతర బడ్జెట్, మౌలిక రంగాలకే పెద్దపీట, మధ్యతరగతి ఇళ్లకు కొత్త పథకం, ఆవాస యోజన కింద మరో 2 కోట్ల ఇల్లు, 300 యూనిట్ల వరకు ఉచిత సోలార్, రైల్వేలలో ఇంధన మినరల్స్ సిమెంట్కు భారీ కారిడార్లు, ఇక వందే భారత్ స్థాయికి మరో 40,000 బోగీలు. దానికి సంబంధించి అలాగే అసంబద్ధంగా సిద్ధం, సభ కోసం వచ్చిన పచ్చని చెట్లు నరికివేత, 2,000 ఎకరాలకు నీరిచ్చే కెనాల్ పూడ్చివేత. ఏలూరు జిల్లాలో దానికి సంబంధించి సిద్ధం సభా వేదిక వద్ద ఏదైతే ఉన్నాయో దాన్ని అయితే పూర్తిగా కాలువను పూర్తి చేస్తున్న ఘటనకు సంబంధించి వీరు తీసుకోవడం జరిగింది. సభ కోసం పచ్చని చెట్లను నరికివేస్తున్నారంటూ కూడాను ఇక్కడ ఒక వార్తను తీసుకోవడం జరిగింది. అలాగే ఎన్నికల వేళైతే ఇప్పుడు కరెన్సీ బయటపడుతుంది. నెల్లూరు జిల్లాలో నిన్న ఎక్కువగా ఒక 7 కోట్ల వరకు, అంటే 7.23 కోట్ల వరకు పట్టుబడడం జరిగింది. అలాగే తిరుపతిలో 5.12 కోట్లు జప్తు చేశారు. అలాగే భీమవరంలో 6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 14 మందిని కూడాను అరెస్ట్ చేశారు. ఎవరికి కావాలి మీ సర్వే, మా ఇళ్లకు వచ్చి మమ్మల్ని వేధించొద్దు, సచివాలయ ఉద్యోగులపై జనం అసహనం, 90% సర్వే చేయకపోతే సస్పెండ్ చేస్తాం, అడకత్రల పోకుచెక్కల సిబ్బంది పరిస్థితి, కులగణనపై ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం, ఇవి ఎన్నికల జిమ్మిక్కులంటూ విముఖత. దానికి సంబంధించి ప్రధానంగా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న ఏదైతే అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా వీరు ప్రధానంగా తీసుకోవడం జరిగింది. నిన్న బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో 11.11 లక్షల కోట్ల బడ్జెట్ని అయితే నిర్మలా సీతారామన్
ప్రవేశపెట్టడం జరిగింది. వరాలు వాతలు లేకుండా ఓట్లాటకు వెళ్తారంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఒక వార్తను చూసాం. అలాగే విశాఖపై జగన్ ప్రేమ ఇదేనా, ఏదైతే రైల్వే జోన్కి సంబంధించి కూడాను 4.5 ఏళ్లుగా భూములు ఇవ్వలేదంటూ కూడాను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా నిన్న ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ప్రధానంగా చూసాం. అలాగే ఒకసారి సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. మీరు నిర్మలమ్మ లెక్కలకు మోదీ మార్కులు వేసుకుందాం 100కు 100. బడ్జెట్ 47,65,768 కోట్లు 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. ఇక పన్నుల ఆదాయ లోటు, పన్నేతర ఆదాయంకి సంబంధించి కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి కూడాను అప్పగింతకు ఓకే. త్రిసభ్య కమిటీ భేటీలో అంగీకరించిన 2 రాష్ట్రాల ఈఎన్సీలు. అలాగే మధ్యతరగతికి సొంతింటికి వరం. అలాగే కడపగడ్డపై ఓ కపట నాటకం, తెరపైకి భాగస్వామ్య సౌభాగ్యమమ్మ. సూత్రధారి సౌభాగ్యం నాకు తెలిసి వివేకానంద సతీమణి గారు ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కూడా వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి వీరు తీసుకోవడం జరిగింది. సౌభాగ్యమ్మ గారు అంటే నాకు తెలిసి వివేకానంద గారి సతీమణి. ఎంపీగా సునీత బరిలోకి దిగేలా షర్మిలతో బాబు రాయబారం. కాంగ్రెస్లో చేరి పోటీ చేసేందుకు ఆమె విముఖత. దీంతో వివేక భార్య రైట్ సౌభాగ్యమ్మను నిలిపే ఆలోచన. ఇండిపెండెంట్గా అయితే టీడీపీ మద్దతు ఉంటుందని చర్చ. కుటుంబీకులకు మద్దతు కూడా అడగవచ్చుననే ఆలోచన. దానికి సంబంధించి ప్రధానంగా అయితే వీరు తీసుకోవడం జరిగింది. రైట్. ఇక ఏపీలో కానీ తెలంగాణలో కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న ఏదైతే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారో దానికి సంబంధించి ప్రధానంగా వార్తలు చూసాం. అలాగే ఇప్పుడు ఏపీలో కూడా రాజకీయం రసవత్తరంగా మారుతుంది. దానికి సంబంధించి కొన్ని, అలాగే ఈ ఎలక్షన్స్ టైంలో కూడాను డబ్బు కూడా పట్టుబడుతూ ఉంది. అటు డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు. నిన్న ఆల్మోస్ట్ మొత్తం కలిపి కూడా నెల్లూరులో 7 కోట్ల వరకు, అలాగే తిరుపతిలో 5 కోట్ల వరకు, అలాగే ఒక 6 కేజీల వరకు బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 14 మందిని కూడా అరెస్ట్ చేశారు. సో ఎన్నికల వేళ ఈ నగదు బదిలీకి సంబంధించి కూడా ప్రధాన అంశాలు అయితే ఇప్పటివరకు చూసాం.